హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఈవినింగ్ స్నాక్ నేను ఇలా చేసుకుంటున్నానండి. నాకు ఈవినింగ్ పూట ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ ఇలాంటివి ఏదో ఒకటి తినటం ఇష్టం. బయట ఫుడ్ తినటం ఇష్టం లేదు కాబట్టి ఇలా స్నాక్గా నేను తయారు చేసుకుంటున్నాను ఇంట్లో. ఇవి ఐటమ్స్ ఏవేంటంటే శనగలు, బొబ్బర్లు, పెసలు, వలవలు ఇవన్నీ కూడా ఒక 7-8 గంటలు నానబెట్టేసేసుకున్నా. 2-3 సార్లు కడిగేసి చక్కగా మంచి ఫ్రెష్ వాటర్లో నానబెట్టేసుకొని 8 గంటల పాటు అలా పక్కన పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 2-3 సార్లు కడిగేసుకొని ఇలా ఫ్రెష్గా పెట్టుకొని చక్కగా నీళ్ళన్నీ వంపేసుకొని మన ఈవినింగ్ కొంచెం బాండి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో జీలకర్ర, ఆవాలు, కొంచెం తాలింపు గింజలు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, ఎక్కువగా వద్దు. చాయ్ మినపప్పు కొంచెం 2-3 గింజలు వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా తాలింపు చేసేసుకొని దాంట్లో వేయించేసేసుకొని చక్కగా తినండి. ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. లాస్ట్లో నిమ్మకాయ చెక్క పిండుకొని కొంచెం తినేసేయండి. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. 2-3 గంటల వరకు ఆకలి కూడా ఉండదు, చక్కగా అరుగుదల అయిపోతుంది. ఎర్లీగా తినాలి, నైట్ కదా. నేనైతే ఈవినింగ్ 4-5 లోపు తినేస్తాను అనమాట. 5కి తినేస్తే 9 వరకు అరుగుదలలో ఉంటుంది. ఎందుకంటే క్లాసులు చెప్తా కాబట్టి తొందరగా అరిగిపోతుంది. అరగపోవడం అనేది లేదు, ప్రాబ్లం లేదు నాకు భగవంతుడి దయ వల్ల. కాబట్టి ఇలాంటి ఫుడ్ మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మీకు తింటూ మీ పిల్లలకి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ మీ అందరి కోసం నేను తయారు చేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను. ఫాలో అయితే అవ్వండి. ఇష్టం లేదు, మేము ఇలాంటివి తినలేము అనుకుంటే అది మేమేం చేయలేము. ఎందుకంటే అందరూ హెల్తీగా ఉండాలని చెప్పనేసి ఇలాంటి ఫుడ్ నేను ప్రతిదీ చూపిస్తున్నాను అనమాట. నేను ఆచరించే ప్రతిదీ చూపిస్తున్నాను మీకు. అది మీరు హెల్తీగా ఉండాలని చెప్తున్నాను నేను. మీకు ఇష్టమైతే ఆచరించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.